టాపిక్ ఏంటి అంటే హైబ్రిడైజేషన్ ఫర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు దాని యొక్క హైబ్రిడైజేషన్ ఎలా చేయాలి? సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ we have three types of hybridization. One is sp3, second one is sp2, third one is sp hybridization. So sp3 hybridization ఎప్పుడు ఇస్తారంటే if there is a single bond ఉన్నప్పుడు ఎప్పుడు కూడా sp3 hybridization ని మనం ఇవ్వాలి, కన్సిడర్ చేయాలి. డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ sp2 hybridization, అంటే ఆల్కైన్స్ ఉన్నప్పుడు sp3 hybridization, ఆల్కీన్ ఉన్నప్పుడు sp2 hybridization. సో ఒకవేళ ట్రిపుల్ బాండ్ ఉంటే అప్పుడు అది sp hybridization, అంటే ఆల్కైన్స్ ఉన్నప్పుడు మనం sp hybridization గా కన్సిడర్ చేయాలి. అయితే ఇంకో నోట్ పాయింట్ ఏంటంటే ఎక్సెప్షన్ sp2లో ఒకవేళ కాంజుగేటెడ్ డైన్స్ ఉంటే అప్పుడు కూడా ఇట్ విల్ కన్సిడర్ యాజ్ sp hybridization. దాన్ని ట్రిపుల్ బాండ్ గా మనం తీసుకోవాలి. సో కాంజుగేటెడ్ డైన్స్ ఉన్నప్పుడు కూడా we have to consider it as a sp hybridization, not sp2 hybridization. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నా. ఫస్ట్ వన్ ఇస్ CH4 మీథేన్. మీథేన్ ఎట్లా ఉంటుంది? CH అంటే సింగిల్ బాండ్ ఉన్నప్పుడు ఏ హైబ్రిడైజేషన్ వస్తుంది? sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో దిస్ వన్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ ఏముంది? డబుల్ బాండ్. సో ఇట్ విల్ ఈ కార్బన్ ఇప్పుడు ఈ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇక్కడ ఏముంది? ట్రిపుల్ బాండ్ ఉంది. ఈ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ ట్రిపుల్ బాండ్ తో అటాచ్ అయ్యింది. సో దీస్ టూ కార్బన్స్ విల్ బి sp hybridization. ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ అటాచ్ అయ్యాయి? 3 బాండ్స్. సో ఇది ఏ హైబ్రిడైజేషన్ అవుతుంది? sp hybridization. ఇది కూడా sp hybridization, ఇది కూడా sp. అంటే ఇది ఇంటూ సింగిల్ బాండ్ ఉంది, బట్ ఇట్ సైడ్ ఎన్ని బాండ్స్ ఉంది? 3 బాండ్స్ ఉంది. కాబట్టి ఈ 2 కార్బన్స్ కూడా విల్ అండర్గోస్ sp hybridization. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఈ కార్బన్ అటాచ్ టు 1 బాండ్, దట్స్ వై ఇట్ ఈస్ sp3 hybridization. ఇక్కడ ఇటు 1 బాండ్ ఉంది, ఇటు 2 బాండ్స్ ఉంది. సో ఇట్ ఈస్ అండర్గోస్ sp2. ఇక్కడ ఇది చూడండి, ఇదేంటిది? కాంజుగేటెడ్ అయ్యి, అంటే ఇటు సైడ్ డబుల్ బాండ్ ఉంది, ఇటు సైడ్ డబుల్ బాండ్ ఉంది. అలాంటప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి? ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ sp hybridization, అంటే 4 బాండ్స్ ని 3 బాండ్స్ గా మనం కన్సిడర్ చేయాలి. సో ఇట్ విల్ అండర్గోస్ sp hybridization. నెక్స్ట్ ఈ కార్బన్ ఇట్ సైడ్ 2 బాండ్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ అండర్గోస్ sp2. ఇక్కడ ఓన్లీ ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ 1 బాండ్, దేర్ఫోర్ ఇట్ ఈస్ sp3 hybridization. సిమిలర్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైక్లోబ్యూటేన్ ఇది. సో డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ అండర్గోస్ sp2 hybridization. ఇక్కడ కూడా ఈ కార్బన్ దిస్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు డబుల్ బాండ్, దట్స్ వై ఇట్ అండర్గోస్ sp2 hybridization. ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఈ కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ బాండ్, దేర్ఫోర్ ఇట్ ఈస్ sp3. దిస్ ఈస్ అటాచ్డ్ టు 2 బాండ్, దేర్ఫోర్ ఇట్ ఈస్ sp2. ఇది సేమ్ మళ్ళీ ఏంటి? కాంజుగేటెడ్ ఐన్స్, దేర్ఫోర్ ఇట్ విల్ అండర్గోస్ sp hybridization because it will consider as a 3 bonds, that's why it undergoes sp hybridization. Similarly this carbon is attached మళ్ళీ ఈ కార్బన్ చూసుకున్నట్టయితే it is undergoes sp2 because it is only attached to 2 bonds. ఇక్కడ this carbon is undergoes sp3 hybridization because this is only attached with 1 bond. Same ఇక్కడ కూడా ఇది sp3 hybridization, this will undergoes sp hybridization. So this is all about hybridization in organic molecules. So if you have any doubt, please comment me. Next topic to inko video lo kalusukunna. Please like, share and subscribe.